పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సనాతన ధర్మం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. ఈ కలియుగంలో కూడా ధర్మానికి కట్టుబడి ఆ ధర్మ క్షేత్రమే అందరికీ కూడా మార్గదర్శకత్వంగా నిలవాలి అనే ఒక సదాశయంతో సత్సంకల్పంతో వేద వ్యాసుల వారిని అందరికీ దర్శింపచేయాలి అనే ఒక సంకల్పంతో అమరావతి సమీపంలో కృష్ణానది తీరంలో ఎంతో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రాన్ని స్థాపించి వేద వ్యాసుల వారి ఔన్నత్యాన్ని అలాగే వారి ధర్మ ప్రతిపాదనను అందరికీ తెలియజేయాలనే సంకల్పంతో విశేషంగా కృషి చేస్తూ ఒక గురుకులాన్ని స్థాపించడమే కాకుండా వారు ఎన్నో రకాల ఆధ్యాత్మిక వైజ్ఞానిక సేవల్ని అందిస్తూనే వారు పూర్వం కూడా వైద్యులుగా మానవ సేవ చేస్తూనే అలాగే ఇప్పుడు మాధవ సేవ చేసే క్రమంలో కూడా విశిష్టంగా ధర్మ ప్రచారంలో నిమగ్నులై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పరచుకున్నారు. భవగ్ని ఆరామ వ్యవస్థాపకులు, భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్ర వ్యవస్థాపకులు భవగ్ని గురుదేవులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువు గారు. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటండి? సనాతన ధర్మము అంటే సనాతనమైనది అంటే ఎప్పుడు ఉండేటటువంటిది. ధర్మం అంటే ఆచరించాల్సినటువంటిది. సనాతన ధర్మము అంటే ఎప్పుడూ కూడా మనం ఆచరించాల్సినటువంటిది ఏదైతే ఉందో అది సనాతన ధర్మం అన్నమాట. ఇక్కడ ఈ సనాతన ధర్మం అనేటటువంటిది అసలు ఎవరికి వర్తిస్తుంది, సనాతన ధర్మం యొక్క అంతరార్థం ఏమిటి అనేటటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందమ్మా. సనాతనము అంటే ఎప్పటి నుండో అన్నప్పుడు భగవంతుడు ఎప్పటి నుంచి ఉన్నారో అప్పటి నుంచి ఉన్నటువంటి ధర్మం అది. అంటే అది ఎప్పుడూ మారినటువంటిది. భగవంతునితో పాటుగా భగవంతుడు ఎప్పుడూ ఉండేవాడు. అలాగే ఆ ధర్మం అన్నది కూడా ఎప్పుడూ కూడా అలాగే ఉండాలన్నమాట. అది సనాతన ధర్మము అనబడుతుందన్నమాట. ధర్మం అంటే ధారణాతిథి ధర్మ ఉచ్యతే అంటారు. అంటే ఏది ధారణ చేయాలో అంటే ఏది ఆచరించాలో అది ధర్మము అన్నమాట. కాబట్టి ఇది ఎప్పటి నుండో ఉన్నటువంటి ధర్మం అన్నమాట. ఇది ఎప్పుడూ మారినటువంటిది. దీని గురించి అవగాహన చేసుకోవటానికి ముందు ఒక చిన్న విషయం ఒకటి నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మన దేహంలో ఆత్మగా నేను ఉన్నాను అనేటటువంటిది చాలామందికి తెలుసు. భగవద్గీతలో కూడా స్పష్టంగా అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత అన్నారు. అంటే నువ్వు ఈ దేహం కాదు, ఇది నశించిపోయేటటువంటి దేహము, నీవు ఏ నాశనము లేనటువంటి ఆత్మస్వరూపానివి అన్నది చెప్పారు. అలాగే మళ్ళీ తర్వాత మనం చూసినట్లయితే ఆ ఆత్మ ఏదో కాదు, అది నేనే అనేటటువంటిది కూడా అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అనేది కూడా చెప్పారు. అంటే ఆత్మ పరమాత్మే అనేటటువంటిది మనకు స్పష్టంగా శాస్త్రాల్లో చెబుతున్నటువంటి విషయం అన్నమాట. ఇప్పుడు నేను అని అనుకుంటున్నాము. అంటే ఈ మనస్సు దేహము కలిసి నేను అనేటటువంటి భావన ఏర్పరచుకుంటున్నాం. అంటే ఈ ఆకారమే నేను అనేటటువంటి భావన ఏదైతే ఉందో ఇది అహంకారము అనబడుతుంది. ఎప్పుడైతే అహం ఆకారం అంటే నేను ఈ దేహము అనుకున్నానో ఈ దేహానికి పరిమితమైపోయాను. ఈ దేహమే నేను అనుకుంటూ అలాగే ఈ దేహానికి సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో
ఇవన్నీ కూడా నావి అనుకుంటున్నాను. నేను నాది అంటే అహంకారం, మమకారం. ఈ అహంకార మమకారాలతోనే ఇక్కడ మనుషులందరూ కూడా ఇలా ప్రవర్తిస్తున్నారన్నమాట. దీన్నే అహంకార మమకారాలు అంటారు. దీన్నే ఈగో అని మాట్లాడటం జరుగుతుంది కదా ఇంగ్లీష్లో. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం అన్నది ఒకటి మనం అవగాహన చేసుకోవాల్సి ఉందన్నమాట. భగవద్గీతలో చెప్పినట్లుగా నేను అన్నప్పుడు, ఆత్మను అన్నప్పుడు, లేదా జీవుడు అనుకున్నప్పుడు, జీవాత్మ అనేది అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ జీవాత్మ రేపు పరమాత్మతో ఏకమవ్వాలి అంటారు. ఇది అందరూ చెప్పేటటువంటి విషయమే. జీవాత్మ పరమాత్మతో ఏకమవటం కోసమే ఈ మానవ దేహం వచ్చింది అనేటటువంటిది మనకు చెప్తూ ఉంటారు అన్నమాట. అందుకు ఏం చేయాలి, జీవాత్మ పరమాత్మతో ఏకం అవ్వాలి అంటే ఏం చేయాలి అనేటటువంటిది మళ్ళీ మనకు భగవద్గీతలో భగవంతుడు స్వయంగా తెలియచేశారనమాట. భగవంతుడు చెప్పినట్లుగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు జీవాత్మ పరమాత్మ వేరు కాదు, ఏకంగానే ఉన్నాము అనేటటువంటి ఒక అనుభవాన్ని, దివ్య అనుభవాన్ని నువ్వు పొందుతావు అనేది భగవంతుడు చెప్తున్నారు. ఇక్కడ ఇది మనం మనిషిగా చేయాల్సినటువంటిది. అలాగే ఇప్పుడు దేహంలో ఏదైనా భాగానికి కొంచెం దెబ్బ తగిలితే ఎమ్మటే నాకు బాధ కలుగుతుంది అంటాం. ఇది అందరికీ కూడా అనుభవమే. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణను మనం తీసుకుందాం. మన దేహంలోని భాగాలన్నీ కూడా ఒకదానికి ఒకటి సహకరించుకుంటూ ఉంటాయి. ఇదివరకు తెలుగు పుస్తకంలో ఒక పాఠం ఉండేది. ఏం పాఠం అంటే, ఒక మనిషి దేహంలోని భాగాలు నేను గొప్ప నేను గొప్ప అని అలా అనుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటాయి అన్నమాట. ఒక మనిషిది బొమ్మ దేహం పడుకున్నట్లుగా ఉంటుంది అన్నమాట. మా చిన్నప్పుడు ఒక తెలుగు పుస్తకంలో చదివిన. అప్పుడు ఏమవుతుందంటే, చేతులు నేనే గొప్ప అంటాయి. అన్నీ కూడా నేనే కదా ఇచ్చేది పుచ్చుకునేది, నాకన్నా గొప్ప ఎవరు అని చేతులు. అసలు నేను చూస్తేనే కదా నువ్వు ఏదైనా కానీ ఇక్కడ చేసేది, నేను చూడకపోతే అసలు నీ పరిస్థితి ఏంటని చెప్పేసి కళ్ళు అవి వాటి గొప్ప చాటుకుంటూ ఉంటాయి. ఈ లోపల కాళ్ళు ఏమంటాయంటే, నేను నడిస్తేనే కదా నువ్వు ఎక్కడికైనా వెళ్తావు, లేకపోతే అసలు ఎక్కడికి వెళ్ళావు కదా అని చెప్పేసి కాళ్ళు. ఇలాగే నాలుక, నోరు, ఆహారం నేను తింటేనే కదా నువ్వంతా శక్తిగా ఉండేది, లేకపోతే నీకు శక్తి ఎక్కడా అని నాలుక, దవడలు ఇవి ఆ విధంగా పోరాడుతూ ఉంటాయి అన్నమాట. దాంతో ఒకదానికి పోటీ వచ్చేసి నేను గొప్ప అంటే నేను గొప్ప అని, సరే చూద్దాం నేను పని చేయకపోతే అసలు నువ్వు ఎలా నడుస్తావో నేను చూస్తానని కాళ్ళు నడవటం ఆపేస్తాయి. అంటే చేతులు ఇవ్వటము పుచ్చుకోవటము చేతులు ఆపేస్తాయి, కళ్ళు చూడటం అన్నది ఆపేస్తాయి, నోరొచ్చి తినటం అన్నది ఆపేస్తుంది అన్నమాట. ఇలాగా దేహంలోని అవయవాలన్నీ కూడా ఒకదానికి ఒకటి పోట్లాడుకుంటూ, దాంతో ఏమవుతుందంటే ఓ రకంగా ధర్నా అంటాం చూడు. ఇప్పుడు అట్లా అవి ఏ పని చేయాలో ఆ పని చేయకుండా ఆగిపోతాయి. ఆగిపోతే ఏమవుతుందంటే దేహానికి నీరసం వస్తుంది అనమాట. ఆహారం తీసుకోలేదు, చెయ్యి కలిపి ముద్ద కలిపేసి నోట్లో పెట్టాలి కదా, ఆహారం లోనికి వెళ్ళలేదంటే కాసేపటికి నీరసం వస్తుంది, కళ్ళు కూడా తెరవలేనంత నీరసం వచ్చేస్తుంది, దేహం అలాగా చచ్చుబడిపోయినట్లు అవుతుంది అన్నమాట. అయితే ఒక్కొక్క అవయవానికి అప్పుడు బుద్ధి వస్తుంది అన్నమాట. నెమ్మదిగా కాదులే మనందరం పని చేసుకుందాం ఎవరి పని అని ఓ తీర్మానానికి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ అవయవాలన్నీ కూడా పని చేయకపోతే నాకు బాధ కలుగుతుందా లేదా? ఇప్పుడు ఎవరికైనా సరే అంతే. నాకు నీరసంగా ఉంది, నాకు బాధగా ఉంది అనిపిస్తుంది కదా. అట్లా కాకుండా ఈ అవయవాలన్నీ కూడా ఒకదానికి ఒకటి సహకరించుకుంటూ ఉంటే నాకు శాంతిగానే ఉంటుంది. ఇప్పుడు ఈ చెయ్యికి దెబ్బ తగిలింది, ఏదో కోసుకుపోయింది, రక్తం వస్తుంది. రక్తం వస్తున్నప్పుడు ఈ చెయ్యి గబాలను వెళ్ళి ఇలా పట్టుకోవాలి. అలాగే కాళ్ళు గబగబా నడవాలి. అవి నడిచి
అక్కడికి వెళ్ళి బ్యాండేజ్ తెచ్చుకొని ఆ బ్యాండేజ్ గట్టిగా ఇక్కడ నొక్కి పెట్టేసి కట్టుకట్టేలాగా చేసుకోవటానికి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళాలి. అది కాళ్ళ పని. అలాగే ఇక్కడ కన్ను ముందు ఇది చూడాలి ఎంత తగిలిందని, లేకపోతే ఇక్కడ చెయ్యి గట్టిగా నొక్కటం కుదరదు. ఈ విధంగా చేయాలి అనుకున్నప్పుడు అలా కాకుండా నాకెందుకు, నేను కుడి చేయని, నువ్వు ఎడమ చేయివి, నాకన్నా తక్కువ దానివి, నీకు దెబ్బ తగిలితే నేనెందుకు సేవ చేయాలి, నిన్నెందుకు నేను పట్టుకోవాలి అని చెయ్యి అంటే రక్తం అంతా కారిపోతుంది. అలాగే కాళ్ళు కూడా, మేమెందుకు నడవాలి, నువ్వెప్పుడు పైన ఉంటావు, మమ్మల్ని అంతా నేలలో తిప్పుతూ ఉంటావు, మట్టిలో తిప్పుతూ ఉంటావు, మేమెందుకు నడవాలి అని కాళ్ళు అనుకుంటే రక్తం కాస్త కారిపోయి ఈ చేయికి నీరసం వస్తుంది, కాళ్ళకి నీరసం వస్తుంది, దేహానికి నీరసం వస్తుంది, కాసేపటికి సమస్యలు పడిపోవటము జరుగుతుంది. అంటే నాకు బాధ కలుగుతుంది కదా. అప్పుడు నాకు నీరసం వచ్చింది అంటాం, నాకు చాలా నొప్పిగా ఉంది అంటాం. ఈ అవయవాలన్నీ కూడా అలా కాకుండా ఎమ్మటే ఈ చెయ్యిలా పట్టుకుని కాళ్ళు వెళ్ళి బ్యాండేజ్ క్లాత్ తీసుకొని లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టించుకుంటే అప్పుడు బాగానే ఉందన్నమాట. అలాగే ఇప్పుడు దేహంలోని భాగాలు ఉన్నాయి లోపల, ఈ భాగాలన్నీ కూడా ఒకదానికొకటి సహకరించుకోవట్లేదు అనుకోరాము. ఇప్పుడు వచ్చి మనకి గుండె నుంచి రక్తం కింద వరకు వెళ్ళాలి, పాదాల వరకు, ఇటు మెదడుకు వెళ్ళాలి. అలాగే చెడు రక్తం అంతా మళ్ళీ పైకి వచ్చి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళాలి. అవంతా బాగైన తర్వాత మళ్ళా అన్ని అవయవాలకి కూడా చేరాలి కదా. అలాగే దేహంలోని ప్రతి అవయవము కూడా ఓదానికి ఒకటి సహకరించుకుంటూ ఉండాలి. ఒక కణానికి ఇంకొక కణము సహాయం చేసుకుంటూ ఉండాలి. ఒక దగ్గర ఎక్కడన్నా తెగితే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు, అక్కడికి అన్నీ చేరి అక్కడ రక్తం గడ్డ కట్టేలాగా అయిపోవాలన్నమాట. అలా అవ్వకపోతే ఏమవుద్దంటే కాసేపటికి ఒంట్లో రక్తం అంతా బయటకు కారిపోతుంది అనమాట. అట్లా దేహంలోని అవయవాలు చూడరమ్మా, ఎంత ఒకదానికోటి అలా సమన్వయం చేసుకుంటూ దేహం అంతా కూడా సరైన రీతిలో సామరస్యంగా పనిచేసేలాగా చేస్తున్నాయి కదా ఇక్కడ. అలా కానప్పుడు ఏమవుతుంది, నాకు బాధ కలుగుతుందా లేదా? అవును. సో దీని పరిష్కారం ఏంటంటారు? అంటే ఇది ఉదాహరణ. అంటే నేను బాగుండాలంటే ఎప్పుడు కూడా సంతోషంగా ఆరోగ్యంగా నేను బాగుండాలి అంటే నా దేహంలోని అవయవాలన్నీ కూడా సరైన రీతిలో ఒకదాన్ని ఒకటి ప్రేమించుకుంటూ ఒకదానికొకటి సహకరించుకుంటూ, దేనికి ఏ బాధ కలిగినా ఎమ్మటే దాని పక్కన ఉన్న అవయవాలు అక్కడికి వెళ్ళి ఆ బాధ పోయేలాగా వీటి పని ఇది చేయాల్సి ఉంటుంది. అంతే కదా. ఇది ఉదాహరణ, అర్థం చేసుకోరాము. ఇప్పుడు సనాతన ధర్మంలోకి వెళదాం. ఈ సనాతన ధర్మం అనే దానికి ఎవరు ఆద్యులు? భగవంతుడే. సనాతన ధర్మం అనేటటువంటి దానికి ఆద్యుడు ఎవరు అంటే భగవంతుడే. అది ఎలాగైంది అనేది చెప్తున్నాను ఇప్పుడు. అదే ఇప్పుడు భగవంతుడు అన్నప్పుడు మనకు భగవంతుడు ఎప్పుడూ కూడా కనపడేవాడు కాదు. భగవంతుడు ఎప్పుడూ కూడా నిరాకారంగా ఉన్నారు. నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపం, పరమాత్మ స్వరూపం. భగవంతుడు అన్నిటా అంతటా కూడా ఉన్నప్పటికీ కూడా భగవంతుడిని మనం వేరుగా ఏమీ చూడలేము. మన కంటితో చూడటం కానీ, చెవితో వినటం కానీ, స్పర్శకు అందటం కానీ ఇదేది కూడా జరగదు కదా. మన పంచజ్ఞానేంద్రియాలు ఏవి కూడా భగవంతుడిని తెలుసుకోలేవు. అలాగే మన మనసు కూడా ఊహించలేదు భగవంతుడు ఎలా ఉంటాడు అనేటటువంటిది. భగవంతుడు ఎప్పుడూ కూడా నిరాకారమే. మనకి 4వ అధ్యాయంలో కూడా చెప్తున్నారు, అజోపిస్ అన్న అవ్యయ ఆత్మ అనేది. నేను పుట్టేవాడిని కాదు, మరణించేవాడిని కాదు,
నేను కేవలము ఆత్మస్వరూపము అనేటటువంటిది భగవంతుడు చెప్తున్నారు. తర్వాత మనకి ఏం చెప్తున్నారంటే భగవంతుడి గురించి వివరంగా చెప్తూ మనకి 7వ అధ్యాయం దగ్గర నుంచి మొదలుపెట్టి, నేను అవ్యక్తంగానే ఉన్నాను, కానీ ఈ వ్యక్తమవుతున్నటువంటిది ఏదైతే ఉందో అంటే పంచభూతాలు 5, మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ 8 కూడా నా యొక్క అష్టప్రకృతి, నా యొక్క అష్టప్రకృతి ఇది, నా యొక్క శక్తి ఇది అనేది చెప్పారన్నమాట. ఇదంతా కనపడేదంతా కూడా మళ్ళీ దీని అంతటిలోనూ కూడా నేను వ్యాపించి ఉన్నాను. ఇది కేవలము నా అష్టప్రకృతి అనుకుంటున్నావేమో, కానీ ప్రతి అణువులోనూ కూడా నేను ఉన్నాను అనేది భగవంతుడు చెప్తున్నారన్నమాట. అంటే కనపడేదంతా కూడా ఆయన యొక్క దేహం, కనపడనటువంటి అవ్యక్తమైనటువంటి పరమాత్మ యొక్క దేహమే ఈ జగత్తు అంతా కూడా. ఇక్కడ ఈ దేహం కనపడుతుంది, నీ కంటికి కనపడుతుంది, స్పర్శకు అందుతుంది ఈ దేహం. కానీ ఈ దేహంలో ఆత్మవైనటువంటి నువ్వున్నావు. ఆత్మవైనటువంటి నీవు మనసుకి కూడా అందవు, వాక్కుకి కూడా అందవు. అలాగే ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఆత్మవైనటువంటి నిన్ను తెలుసుకోలేవు కదా. అలాగే అంటే ఈ దేహానికి ఒక యూనిట్ లాగా తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ సర్వవ్యాపకమై సర్వాంతర్యామి అయి ఉన్నప్పుడు పరమాత్మ అంటున్నాం అన్నమాట. ఇప్పుడు పరమాత్మ సర్వవ్యాపకమై సర్వము కూడా వ్యాపించి ఈ కనపడేదంతా కూడా ఆయన యొక్క దేహంగా చేసుకున్నారు అనేది అర్థం చేసుకోరాము. అర్థం చేసుకున్నప్పుడు కనపడనటువంటి నీకు ఈ దేహంలో ఏదైనా ఒక అవయవానికి బాధ కలిగితే నీకు బాధ కలిగినట్లే కదా. మిగిలిన అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చి దీనికి సహాయం చేయాలి, వీటి పట్ల ప్రేమతో వీటి బాధ తగ్గించడానికి ప్రయత్నించాలి అనేది కదా నువ్వు అనుకుంటున్నావు కదా. అలాగే నీలో ఉన్నటువంటి పరమాత్మ సర్వవ్యాపకమైనప్పుడు సర్వము వ్యాపించి సర్వంలోనూ కూడా ఉన్నటువంటి సర్వజ్ఞుడైనటువంటి సర్వాంతర్యమైనటువంటి పరమాత్మ, కనపడనటువంటి పరమాత్మ, వ్యక్తం కానటువంటి నిరాకార పరమాత్మ యొక్క దేహము ఇదంతా. ఇది మనకు 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో, 10వ అధ్యాయం విభూతి యోగంలో, 11వ అధ్యాయం విశ్వరూపంలో, ఈ 5 అధ్యాయాలు కాస్త మనసు పెట్టి చదివితే ఏమర్థమవుతుందంటే కనపడనటువంటి పరమాత్మ యొక్క దేహమే ఈ జగత్తు అంతా కూడా. విశ్వరూప దర్శనం, విశ్వమంతా కూడా నా యొక్క శరీరమే అన్నది అంతే. అంటే విశ్వరూప దర్శనం అంటే దాని అర్థం ఏంటి? విశ్వమంతా కూడా భగవంతుని యొక్క దేహంగా, భగవంతుని యొక్క వ్యక్త స్వరూపంగా చూడు. భగవంతుడికి వేరు కాదు ఇది, నీ దేహం నీకు వేరు కాదు కదా. అలాగే ఈ కనపడేదంతా కూడా కనపడనటువంటి అవ్యక్తుడైనటువంటి భగవంతుడికి వేరు కాదు అనేటటువంటిది మనకు చెబుతున్నారు. 9వ అధ్యాయంలో రహస్యాల్లోకెల్లా రహస్యమైనటువంటి రహస్యాన్ని నీకు చెప్తున్నాను అని ఆ అధ్యాయంలోనూ అలాగే చెప్పారు. అలాగే మనకు 11వ అధ్యాయం విభూతి యోగంలో అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతాడు. అంతా నీవే అన్నప్పుడు ఏది చూసి నేను నిన్ను గుర్తించుకోవాలి, ఏది చూసి నిన్ను ధ్యానించాలి అన్నప్పుడు ఆయన కొన్నిటిని చెప్పారన్నమాట. అది ఆ అశ్వత్థ వృక్షము నేనే, ఈ మాసము నేనే, ఆ పర్వతము నేనే. అన్నీ అయినప్పుడు కొన్ని మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేశారు? ఆ కొన్ని ఎందుకు సెలెక్ట్ చేశారు అనేటటువంటి దానికి కూడా ఆయన చెప్పారనమాట. ఎందుకు కొన్ని సెలెక్ట్ చేశారు అంటే అన్నిటినీ చెప్పడానికి ఇప్పుడు నాకు ఎక్కడ ఖాళీ ఉంది, నువ్వు వినటానికి నీకు లేదు, చెప్పడానికి నాకు ఖాళీ లేదు. కొన్నిటిని నీకు చెప్పినట్లయితే అవన్నీ కూడా నువ్వు గుర్తు చేసుకుంటావని. ఆ వృక్షాల్లో అశ్వత్థం నేను అంటే కేవలం అదొక్కటనేది కాదు, నువ్వు కొన్ని ప్రముఖంగా ఉన్న వాటిని చెప్పానన్నమాట.
ఇప్పుడు మనం కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి చెప్పాలనుకున్నప్పుడు ఆ గ్రూప్లో ఉన్న అందరి గురించి చెప్పం. అక్కడ పలానా సుబ్బారావు అనేవాడు ఉంటాడు చూడు, వాళ్ళు అంటాం అన్నమాట. అంటే ఆ సుబ్బారావు గురించి చెప్తే ఆ మొత్తం అందరూ నీకు గుర్తు రావాలన్నమాట. అంటే ఒక వృక్షం గురించి చెప్తే ఆ వృక్షాలన్నీ నీకు గుర్తు రావాలన్నమాట. ఆ విధంగా మొత్తం ఈ కనపడేదంతా కూడా నా యొక్క వ్యక్త స్వరూపమే అనేటటువంటిది చెప్పారు. ఇప్పుడు భగవంతుడు ఏమనుకుంటారు అన్నది ఒక చిన్న ఆలోచన చేయరాం మనకు. ఏమనుకుంటారు? ఇదంతా కూడా ఆయన దేహం అనుకున్నప్పుడు ఆయన దేహంలోని భాగాలు కదా ఈ కనపడేవన్నీ. అవును. ఇప్పుడు ఆయన దేహంలో భాగాలైనటువంటి మనము ఏ విధంగా ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నారు? ఇదంతా నీ దేహం అనుకున్నప్పుడు ఈ దేహంలోని భాగాలన్నీ కూడా ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, సవ్యంగా ఉండాలి, సక్రమంగా ఉండాలి, ఒకదానికొకటి సహకరించుకుంటూ ఉండాలి, ఒకదాని పట్ల ఒకటి ప్రేమతో ఉండాలి, ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా శాంతిగా ఉండాలి అనేది ఎలా అనుకుంటావో భగవంతుడు కూడా తన దేహంలోని భాగాలైనటువంటి మనందరము కూడా శాంతిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, ప్రేమతో ఉండాలి, ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండాలి, సామరస్యంతో జీవిస్తూ ఉండాలి అందరూ కూడాను అని ఆయన కోరుకుని ఇదంతా కూడా చెబుతున్నారు. ఒక్క విషయం అన్నమాట ఇక్కడ. ఏమిటి ఆ ఒక్క విషయం అంటే, ఇక్కడ భగవంతుడు 84 లక్షల జీవరాశి ఇక్కడ ఉంది భగవంతుని యొక్క సృష్టిలో. 84 లక్షల జీవరాశి. 84 లక్షల జీవరాశిలో ఒక అద్భుతమైనటువంటి శక్తుల్ని ఇచ్చినటువంటిది కేవలము మనిషికి మాత్రమే. 83 లక్షలు జీవులు, ఒక్కొక్క జీవి నిలబెడితే ఎన్నో ఎకరాలు పొలం ఆక్రమించేస్తాయి. వాటిలో మనిషి కూడా ఒక్కడన్నమాట. 84వ వాడు, 84 లక్ష. అంతమందిలో మరి మనిషికి ఎందుకు ఇన్ని శక్తులు ఇచ్చాడు అన్నది కేవలము మనిషికి మాత్రమే. అందుకే మానవ జన్మ దుర్లభం అంటారు. మానవ జన్మ దొరికేదేం కాదు, మరలా దొరికేదేం కాదు. అలాంటి దుర్లభమైనటువంటి మానవ జన్మ మనకు ప్రసాదించారు. మనమేం కోరుకోలేదు. తండ్రి నేను గాడిదగా పుట్టేట్లయితే ఆ బరువులు మొయ్యాలి, కుక్కగానో అయితే నాకు తిండి కూడా దొరకదు అని తండ్రి, నాకు మానవ దేహం ఈ తండ్రి, నేను మళ్ళీ పుట్టిన తర్వాత మనిషిగా నేను కొబ్బరికాయ కొట్టుకుంటాను, లేకపోతే నీ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటాను తండ్రి అని చెప్పేసి మనమేం కోరలేదు. కోరకుండానే మనకు ఈ మానవ దేహాన్ని ప్రసాదించారు. ఎందుకంటే మనకు అర్హత ఉంది కాబట్టి. అర్హత ఉంది, మన అదృష్టం ఇది. నిజానికి భగవంతుడు మనకు ఈ అదృష్టాన్ని మనకు ప్రసాదించారు. ఇలా ప్రసాదించినప్పుడు భగవంతుడు ఏం చెబుతున్నారంటే, మనిషిగా నీకొక ధర్మం ఉంది. ఏం ధర్మం ఉంది అంటే, ఈ యావత్ సృష్టి కూడా నా దేహమై ఉంది. ఇదంతా నా దేహం అనుకున్నప్పుడు దీనిలో ప్రతి అణువులోనూ కూడా నేను ఉన్నాను. నేను వ్యక్తం కాను, కానీ వ్యక్తమయ్యేటటువంటి నా యొక్క దేహాన్ని అంతటినీ కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత, ధర్మం అన్నది నీది. సాటి జీవులను దాన్ని శరీర ధర్మం అని అనుకోవచ్చా అండి? శరీర ధర్మం అని అనుకోవచ్చా? శరీర ధర్మం అన్నది వేరు. ఎవరికి వాళ్ళకి శరీర ధర్మం అన్నది వేరుగా వస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఏ జీవి కూడా ఈ ధర్మం అన్నది తెలుసుకుని ఈ ధర్మాన్ని నిర్వర్తించలేదు. ఎందుకంటే మిగతా జీవులన్నీ కూడా అవి పుట్టిన తర్వాత ఎలా బ్రతకాలో అలాగే బ్రతుకుతాయి. వాటికి ఆలోచన శక్తి లేదు. ఎలా చచ్చిపోవాలో అలాగే చచ్చిపోతాయి. ఏం తినాలో అదే తింటాయి అన్నమాట. ఏం అసలు ఆలోచించలేవు అన్నమాట. అవి ఒక పద్ధతిగా ఏ జీవి అయినప్పటికీ కూడా అన్నమాట. అది ఒక ఎలిఫెంట్ కావచ్చు, ఒక టైగర్ కావచ్చు, ఒక లయన్ కావచ్చు, ఒక చిన్న దోమ కావచ్చు. అవి పుట్టిన తర్వాత అవి ఎలా పెరగాలో అలాగే పెరుగుతూ, ఏం తినాలో అవే తింటూ, ఎలా చచ్చిపోవాలో ఎప్పుడు చచ్చిపోవాలో అప్పుడు చచ్చిపోతాయి. కానీ మనిషి అలా కాదు. మనిషికి మాత్రమే
అద్భుతమైనటువంటి ఆలోచన శక్తి ఇచ్చాడు. ఇంత ఆలోచన శక్తి ఏ జీవికి కూడా లేదన్నమాట. ఈ ఆలోచన శక్తి ఎందుకు ఇచ్చాను నేను మనిషికి, ఎందుకు ఇంతగా మనిషికి ఒక పరిపక్వత ఇచ్చాను అని భగవంతుడు దానికి ఏం చెబుతున్నారు అంటే, వీటన్నిటినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీది. సాటి మనుషుల పట్ల నువ్వు ప్రేమగా ఉండాలి. ఎవరి పట్ల కూడా ద్వేషంతో ఉండొద్దు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవశ. అందరి పట్ల కూడా నువ్వు ప్రేమతో ఉండాలి, స్నేహభావనతో ఉండాలి, సహకరించుకుంటూ ఉండాలి, ఒకరికొకరు అన్నట్లు ఉండాలి. మనందరమీ ఒక్కటే, మనందరము తండ్రి దేహంలోని భాగాలమే, మనం వేరు కాదు అనేటటువంటి ఒక భావనతో ఉండాలి. ఉండి ఆ విధంగా నీవు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవులను సైతం బాధకు గురి చేయకుండా వాటి పట్ల కూడా ప్రేమతో ఉండాలి. అంతేకాదు, నీ కోసమని చెప్పేసి నీ చుట్టూతా ఉన్నటువంటి ప్రకృతి ఏదైతే ఉందో, ఈ చెట్లు, అలాగే నీకు ఎన్నో అరణ్యాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, అలాగే మనకు వరుణదేవుడు, భూదేవి, ఇవన్నీ కూడా నువ్వు ఉపయోగించుకోవటం కోసమని నేను నీ కోసం ఇచ్చాను. ఇవన్నీ నా నుండి వచ్చినటువంటివే. కాబట్టి వీటన్నిటినీ కూడా సవ్యంగా సక్రమంగా ఉంచాల్సినటువంటి బాధ్యత నీది. అంతేగాని నదులను ఉపయోగించుకుంటున్నానని చెప్పేసి వాటన్నిటినీ కూడా కాలుష్యానికి గురి చేసే పని నీది కాదు. అలా చేస్తున్నావా, నువ్వు ధర్మానికి విరుద్ధంగా చేస్తున్నట్లు. దానివల్ల కూడా దోషం వస్తుందంటారా? బోల్డంత దోషం మామూలుగానా? అలాగే ఇప్పుడు అరణ్యాలని నువ్వు కాపాడాల్సిన బాధ్యత నీది, వృక్షాలని కాపాడాల్సినటువంటి బాధ్యత నీది, జీవుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత నీది. ఆ వృక్షాలన్నీ నడికేసినప్పుడు ఏమవుతుంది? భూమి తాపానికి గురై వేడెక్కిపోతుంది. ఇప్పుడు అలాగే వృక్షాలన్నీ పోతున్నప్పుడు, ఈ విధంగా చేస్తున్నప్పుడు ఓజోన్ పొర దెబ్బతింటుంది అంటున్నారు. దానివల్ల ఏమవుతుంది? ఎంతో అనర్థం జరుగుతుంది. ఇక్కడ నదులన్నింటినీ నాశనం చేస్తున్నావు, కాలుష్యానికి గురి చేస్తున్నావు. వాయు దేవుడు అంటున్నాను నేను, ఎందుకంటే ఆ గాలి కాసేపు నువ్వు పీల్చుకోకపోతే చచ్చి ఊరుకుంటావు కదరా. అలాంటిది వాయువుని ఏ విధంగా ఉంచుకోవాలి? అన్నిటినీ తీసుకొచ్చి వాయువు కాలుష్యం ఎక్కువైపోయేలాగా ఈ రోజున గాలి పీల్చుకోవటానికి కూడా ఒక ఆక్సిజన్ పంపెట్టుకుని మనిషి బ్రతికేలాగా చేసుకుంటున్నావు. ఇది సరైనటువంటిదేనా అనే ప్రశ్న అడిగితే మనం ఏం సమాధానం చెబుతాం? ఇది సనాతన ధర్మం అంటే. ఇది మనిషి యొక్క బాధ్యత. ఇప్పుడు అందరూ కూడా, అందరిలోనూ పరమాత్మ ఉన్నారు. మనమందరము భగవంతుని దేహంలోని భాగాలమే. మనం వేరు కాదు. ఇక్కడ ఇన్ని కులాలు, మతాలు, ద్వేషాలు, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, ఆ ఊరి వాళ్ళు, ఈ ఊరి వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు, ఇన్ని పెట్టుకుని ఎందుకు ఈ విధంగా నువ్వు ఇంత దుఃఖపడతావు అంటున్నారు తండ్రి. అంటే ఇప్పుడు భగవంతుడు ఇక్కడ అందరూ కూడా సుఖంగా శాంతిగా ఉండాలనే దానికే కదా. భగవద్గీతలో మనం చూస్తే మనకు స్పష్టంగా 2వ అధ్యాయం దగ్గర నుంచి మొదలుపెట్టేసి నువ్వు ఎలా ఉండాలి అనేది చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రత్యేకించి మనకు దైవాసుర సంపద్విభాగ యోగంలో ఈ అసుర భావాలు వద్దు అని చెప్పేసి దైవీ సంపద పెంచుకోండి అన్నారు. ఆ దైవీ సంపద మొత్తం మనం చూసినట్లయితే ఇక్కడ అందరం ఒకరికొకరు ప్రేమతో వ్యవహరిస్తూ ఉండాలనేది. పూర్వం ఒకసారి అంటే సత్యయుగంలో ధర్మము 4 పాదాలుగా ఉండేదట. తర్వాత త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలట. ద్వాపర యుగంలో 2 పాదాలు, ఇప్పుడు 1 పాదం అంటారు. ధర్మం 1 పాదంతోనే అంటారు. ఏంటి, ఏ ధర్మం గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు ధర్మము 1 పాదంతోనే ఉంది అంటారు. ఈ ధర్మం అనేటటువంటిది సనాతన ధర్మం. సనాతన ధర్మం ఇప్పుడు 1 పాదం కూడా ఉందా లేదా అనేది అనుమానం. ఇప్పుడు సనాతన ధర్మం పేరుతో మిగతా ధర్మాలన్నీ కూడా మాట్లాడుతూ ఉండవచ్చు. మనం కొన్ని మనం మతపరమైనటువంటి పనులు కొన్ని చేస్తూ ఉంటారు. మన ఆచారాలు, అలాగే మన సాంప్రదాయాలు, ఇవన్నీ కూడా మనం సనాతన ధర్మం అనే దానికి తీసుకొస్తున్నాం అన్నమాట.
అలా బొట్టు పెట్టుకోవటం కానీ, ముగ్గేయటం కానీ, పంచెలు కట్టుకోవటం కానీ, ఇలాంటివన్నీ కూడా సనాతన ధర్మము అంటున్నారు అన్నమాట. కానీ సనాతన ధర్మం అనేది అది కాదు. సనాతన ధర్మం అంటే ఎప్పుడూ కూడా మారినటువంటి, సృష్టి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండి ఎప్పుడూ కూడా ఉండాల్సినటువంటి ధర్మం అన్నమాట. అది మనిషికి ధర్మం. అది ఏది? ఒకరి పట్ల ఒకరు ప్రేమతో ఉంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ, సాటి జీవుల్ని కూడా ప్రేమగా చూసుకుంటూ, ఎవరికి కూడా ఏ బాధ కలగకుండా, భగవంతుని దేహంలో ఏ భాగము కూడా బాధపడకుండా అన్నీ సవ్యంగా సక్రమంగా పనిచేయించాల్సినటువంటి బాధ్యత, ధర్మము అన్నది మనిషిది. ఇది సనాతన ధర్మం అంటే. ఇది ఎప్పుడు మారదు. మనిషి ఎక్కడ పుట్టినా, ఏ దేశంలో పుట్టినప్పటికీ కూడా ఈ ధర్మం అన్నది వర్తించి తీరుతుంది. అంటే మనిషి అన్నవాడికి ఎవరికైనా సరే వర్తించి తీరుతుంది. కేవలము మన భారతదేశంలో పుట్టిన వాళ్ళకే సనాతన ధర్మం వర్తించడం అన్నది కాదు. మనిషి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనిషికి ఆ శక్తి ఇచ్చారు. మనిషితో పాటు సాటి జీవుల్ని ఏ విధంగా చూసుకోవాలో చెప్పారు. అలాగే నాకు చెప్పుకున్నట్లుగా మనం వాతావరణ కాలుష్యం కానీ, నదీ జలాలని కాలుష్యం పాలు చేయటం కానీ, ఇలాంటివి ఏవి కూడా చేయకుండా వాటన్నిటి పట్ల కూడా మనం ప్రేమగా ఉండాలి. అందుకని వాయుదేవుడు అన్నారు, వరుణదేవుడు అన్నారు, నదీ మాత అన్నారు, భూమాత అన్నారు, సూర్యదేవుడు అన్నారు. ఎందుకు ఈ విధంగా చెప్పారు అంటే వాటి పట్ల మనం గౌరవ భావనతో ఉంటామని, వాటన్నిటిని చెడగొట్టుకోకుండా ఉంటామని, అన్ని జీవుల పట్ల కూడా మనం ప్రేమగా ఉండాలి అన్నారు. ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటే భగవంతుడికి ఇష్టమట. 12వ అధ్యాయంలో చెబుతున్నారన్నమాట. మీరు ఈ విధంగా ఈ అమృతప్రాయమైనటువంటి ధర్మాన్ని మీరు ఆచరించండి అంటున్నారు. దైవాసుర సంపద విభాగ యోగంలో కూడా మీరు ఇలా ఇంకా ఆచరించినట్లయితే మీరు నాతో ఏకమవుతారు, నాకు దూరం కాదు మీరు. అలా కాకుండా మీరు అసుర భావాలతోనే ప్రవర్తిస్తూ, ఇక్కడ అహంకారంతో, గర్వంతో, ఆ ఇగో అంటారు చూడు, అలాగే కనుక ప్రవర్తిస్తూ, వేరువేరుగా చూస్తూ, ద్వేషాలు పెంచుకుంటూ, కోపం పెంచుకుంటూ, పగ పెంచుకుంటూ, నేను అందరినీ చంపుతాను, ఇందరినీ చంపుతాను, నేను ఇంత సంపాదిస్తాను, అంత సంపాదిస్తాను అనుకుని నువ్వు కేవలము దేహమే అనుకుంటూ, అసలు దేవుడు కూడా లేడు అనుకుంటూ, కేవలము స్త్రీ పురుషుల వల్లే మనుషులు పుడుతున్నారు అనే ఈ భావాలతో నువ్వు ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు సుఖపడలేవు, ఆపై కూడా నువ్వు సుఖపడలేవు అనేటటువంటిది స్పష్టంగా దైవాసుర సంపద విభాగ యోగంలో భగవంతుడు చెప్తున్నారు. ఇంత చెప్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు యుగాల్లో ఎప్పుడో అప్పుడు అందరూ ఉండేవాళ్ళట. ఏముండేవాళ్ళు? వాళ్ళు అందరూ భగవంతుని యొక్క స్వరూపంగా తీసుకునేవాళ్ళు. అందరిలోనూ భగవంతుడు ఉన్నారంటారు ఇప్పుడు కూడా. అందరినీ పరమాత్మ స్వరూపులుగా చూడండి అంటారు. కానీ ఆ దృష్టిలోనే లోపాలు ఉన్నాయి. లోపాలు ఎందుకున్నాయి? ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోలేదు కాబట్టి. లోపాలు ఎందుకు వస్తున్నాయి? మనం అసలు ఏది తెలుసుకోవాల్సి ఉంది ఈ రోజున? మనిషి పుట్టిన ప్రతి వాడు కూడా తెలుసుకోవాల్సి ఉంది. మనిషి పుట్టిన ప్రతి వాడు కూడా భగవంతుడు ఏం చెప్పారు, నాకు మనిషికి ఏం చెప్పారు అన్నది తెలుసుకొని ఈ ధర్మాన్ని మనం ఆచరణలో పెట్టుకుంటూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మిగతా ధర్మాలన్నీ సహజంగానే సరైన రీతిలో ఉంటాయి. ఇప్పుడు ఒక భార్య ధర్మము, భర్త ధర్మం అంటారు, కొడుకు ధర్మము, కూతురు ధర్మము, కోడలు ధర్మము, అత్త ధర్మము, స్నేహ ధర్మము, వృత్తి ధర్మము, ఇలా ఎన్నో ధర్మాలు ఉన్నాయన్నమాట. ఈ ధర్మాలన్నీ ఇప్పుడు సవ్యంగా ఉన్నాయా అంటే లేవు. పిల్లలు తల్లిదండ్రులను చంపేస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లల్ని చంపుతున్నారు, భార్యల్ని భర్తలు చంపుతున్నారు, భర్తల్ని భార్యలు చంపుతున్నారు, స్నేహితుల్ని నిలువుని చంపేస్తున్నారు. ఎందుకు ఈ విధంగా మారారు? ఎందుకు మారారు అంటే అసలు ఉండాల్సినటువంటి ధర్మం బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ లేదు ఇక్కడ. అందరూ పరమాత్మే, మనందరము స్నేహంగా ఉండాలి అనేటటువంటి ధర్మం కనుక తెలిసి ఉన్నట్లయితే ఇప్పుడు మనం ఇక్కడ నలుగురు ఉన్నాము. ఈ నలుగురం కూడా తండ్రి దేహంలోని భాగాలమే. మనందరము ఒక్కటే, మనందరము ఒకే కుటుంబము, మనమందరము అనేటటువంటి ఒక భావన మనకు ఉంటే అబ్బాయిని నేను ఎలా తిడతాను,
ఆ అబ్బాయి ఆకలి అవుతుందా లేదా అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఆడవాడు నాకేం సంబంధం అని అనుకుంటే ఏమిటి? అలాగే కదా అనుకుని ఈ విధంగా ఇన్ని రకాలుగా పెట్టుకున్నారు. ఆధ్యాత్మికతను కూడా, భగవంతుడిని కూడా ముక్కలుగా చేసి ఎవడి దేవుడు వాడికి అన్నట్లుగా, ఎవడి మతం వాడికి అన్నట్లుగా తయారు చేసుకున్నాం. ఏమిటిది? ఈ రోజున క్రిస్టియన్స్ని చూసినా, ముస్లిమ్స్ని చూసినా చాలా దేశాల్లో వాళ్ళు ఇది ఆచరణలో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఒక్క విషయం నేను మీకు చెప్తాను. సౌత్ ఆఫ్రికా అది ఒక దేశం, అంటే బాగా తక్కువ జీవితంలో ఉండేవాళ్ళు అనేది అందరికీ తెలుసు. ఆంథ్రోపాలజిస్టు అని ఉంటారు. ఆంథ్రోపాలజిస్టులు అంటే అక్కడ ప్రజల జీవిత విధానము వీటన్నిటి గురించి తెలుసుకొని అక్కడ ప్రజలు ఎలా జీవిస్తున్నారని పుస్తకాలు రాసేటటువంటి వాళ్ళు ఉంటారన్నమాట, ఆంథ్రోపాలజిస్ట్ అని. అలా ఒక ఆంథ్రోపాలజిస్టు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు. సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఈ వ్యక్తి అక్కడ వాళ్ళ జీవిత విధానాలు ఇవన్నీ రాసుకోవాలి కాబట్టి ఓ పని చేద్దాం అనుకుని పక్కనే ఒక మిఠాయి కొట్టు ఉంది. అక్కడికి వెళ్ళి ఇన్ని మిఠాయిలు కొనుక్కొచ్చి ఓ చెట్టు కింద పెట్టాడు. పెట్టి పిల్లల దగ్గరికి వెళ్ళి, అరే నేను అక్కడ ఆ చెట్టు కింద ఇన్ని మిఠాయిలు పెట్టాను ఆ బుట్టలో, ఇక్కడ ఒక లైన్ గీస్తున్నాను నేను, ఈ లైన్ మీద మీరందరూ నిలబడండి, నిలబడి స్టార్ట్ అని నేను చెప్పినప్పుడు మీలో ఎవరిళ్ళి ముందు ఆ మిఠాయిలు తీసుకుంటారో వాళ్లకు నేను ఆ మిఠాయిలన్నీ ఇచ్చేస్తాను, ఆ ఒక్కడే తినొచ్చు అన్నారు. అని లైన్ గీశాడు. నిలబడండి అన్నారు. మొత్తం సుమారుగా ఒక 20 మంది పిల్లలు వరుసగా నిలబడ్డారు. నిలబడి రెడీగా ఉంటే ఆయన స్టార్ట్ అన్నాడు అన్నమాట. అనగానే ఆ పిల్లలు ఏం చేశారంటే ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకున్నారు, ఇట్లా పక్కన వాడి చెయ్యి పట్టుకున్నారన్నమాట. అట్లా 20 మంది ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకుని అందరూ పరిగెత్తారు. కలిసి పరిగెత్తి ఏం చేశారు, అక్కడ మిఠాయి బుట్ట ఉంది కదా, దాని చుట్టూత లైన్గా కూర్చున్నారన్నమాట. ఏ ఒక్కళ్ళు కూడా దాన్ని అంటుకోలేదు, చుట్టూతో కూర్చున్నారు. ఇంకేం అర్థం కాలేదు. ఇదేంట్రా, నేను ఎవరన్నా ఒక్కడు వచ్చి ఈ మిఠాయి బుట్ట పట్టుకుంటే ఇచ్చేస్తానన్నాను కదా, మీరెందుకు అలా చేతులు కట్టుకుని వచ్చి ఇక్కడ దీని చుట్టూతో కూర్చున్నారు? ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే యుబుంటు అన్నారు. యుబుంటు ఏమిట్రా అంటే యుబుంటు అండి అంటున్నారు. యుబుంటు ఏంట్రా బాబు అంటే నవ్వుతా యుబుంటు అంటారు అన్నమాట. సరే, దూరంలో వాళ్ళు పెద్దవాళ్ళు కొందరు ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఇది ఇట్లా జరిగిందండి ఏంటంటే వాళ్ళు యుబుంటు అండి అండి. ఆ యుబుంటు అంటే ఏంటో చెప్పటం లేదు, మాకు చెప్పండి రా బాబు అంటే, వాళ్ళందరూ ఉంటే నేను ఉన్నట్లు, వాళ్ళందరూ స్నేహంగా ఉంటే నేను స్నేహంగా ఉంటాను, వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటాను, అదండి యుబుంటు అంటారు వీళ్ళు. గ్రేట్. అది యుబుంటు అంటే అన్నారన్నమాట. ఆశ్చర్యపోయారు. ఇప్పటికీ కూడా సౌత్ ఆఫ్రికాలో ఇదే ఫిలాసఫీని వాళ్ళు ఫాలో అవుతున్నారు. మీరు చూడండి, సెల్ ఫోన్ తీసుకొని యుబుంటు అని సౌత్ ఆఫ్రికాని కొట్టి చూస్తే పిల్లలు కనపడతారు అన్నమాట. ఇలా రౌండ్గా కూర్చుని ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని మేమందరము కూడా ఒక్క కుటుంబమే, మేమందరము ఒక్కటే, మాలో భేదం లేదు అనేటటువంటి దాంతో ఉన్నారు వాళ్ళు. అదెందుకు మనం కోల్పోయాం ఇక్కడ? మనకి మహర్షులు ఏనాడు ఇచ్చారు ఇది? సృష్టి మొదలైనప్పుడు ఏదైతే ఉందో భగవంతుడు మన మహర్షులకి ఆ స్ఫురణ కలిగించితే వాళ్ళ వాక్కు నుంచి వచ్చినటువంటివే కదా వేదాలు, వేదాంతము. ఆ వేదాల యొక్క వేదాంతం యొక్క సారమే కదా భగవంతుడు మనకు చెప్పినటువంటిది. మనం ఎందుకు పట్టించుకోము? ఎందుకు ఇన్ని కుంపటలు పెట్టుకుని ఇన్ని రకాలుగా ఆలోచించుకుంటూ రకరకాలుగా చేస్తూ దేవుడికి ఏదో దగ్గరయ్యాము అనుకుంటున్నామా, దేవుడికి దూరం అయ్యామా? ఈరోజు భగవంతుడు అంటే ప్రేమ ఉంది అనేటటువంటి వాళ్ళకి ఎంతమందికి ప్రేమ ఉంది? నిజానికి
భగవంతుని ప్రేమ నువ్వు అర్థం చేసుకున్నప్పుడే మాత్రమే నీకు భగవంతుని పట్ల ప్రేమ వస్తుంది. కానీ ఇదంతా నటన అంతే. ఏ విధంగా ప్రేమించగలరు? ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు, మన కోసం వాళ్ళు ఇంత సహాయపడుతున్నారు, మనకింత సహకరిస్తున్నారు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఆ ప్రేమ అనేది వస్తుంది. భగవంతుడి ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకుంటున్నారు? భగవద్గీత ద్వారా అర్థం చేసుకోవచ్చు, మన దేహం ద్వారా అర్థం చేసుకోవచ్చు, చుట్టూతో ఉన్న ప్రకృతి ద్వారా అర్థం చేసుకోవచ్చు. 3 విధాలుగా భగవంతుని ప్రేమ మనం అర్థం చేసుకుంటూ అదే ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడు అపరిమితమైనటువంటి ప్రేమ మనకు భగవంతుడి మీద కలిగి భగవంతుడు ఏం చెప్పారు అనేటటువంటి దాన్ని ఆచరించడానికి కుదురుతుంది. లేనప్పుడు భగవంతుడు చెప్పింది ఆచరణకి రాదు. ఆచరణకి రానప్పుడు మనం ఇలాగే కొట్లాడుకుంటూ ఉంటాం అంతే. ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటూ ఉంటారు, ఒకరినొకరు ద్వేషించుకుంటూనే ఉంటారు. ఏముంది? ఈరోజు కావాల్సింది సనాతన ధర్మం. మరి ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవటం కోసం ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు? సనాతన ధర్మాన్ని గురించి లోకానికి తెలియచేయాలి. భగవంతుని ప్రేమ గురించి తెలియచేయాలి. భగవంతుడు మనకి ఎంత అందిస్తున్నారు అనేది తెలియచేయాలి. ఇదంతా కూడా భగవత్ స్వరూపము అనేటటువంటిది తెలియచేయాలి. మనందరము కూడా భగవంతుని యొక్క బిడ్డలమే అనేది తెలియచేయాలి. భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు అన్నది తెలియచేయాలి. దానికి తగ్గట్లుగా భగవంతుడు చెప్పినట్లుగా నువ్వు నడుచుకోవాలి అనేది తెలియచేయాలి. ఇది మన ధర్మం కాదా? ఇది చెప్పకపోతే తర్వాత తరాల వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? కష్టం. ఇక్కడ మీరు ధ్యానం చేయొచ్చు, యోగా చేయొచ్చు, ఇంకేవో ఫీట్లు, రకరకాల ఫీట్లు చేయొచ్చు. కానీ మనిషిలో మానవత్వమే పోతుంది కదా. మనిషి ఒక మృగంలాగా ఎందుకు తయారయ్యాడు ఈరోజు? ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పారన్నది తెలుసుకోకపోవటమే కదా. మనందరిమీ ఒక్కటే, మనందరిమీ అన్నప్పుడు, మన కుటుంబము అన్నప్పుడు ఎంత ప్రేమిస్తున్నావు నువ్వు? మరి భగవంతుడు తండ్రి అని చెప్తావు కదా, మరి ఆ తండ్రి బిడ్డలమే కదా మనం. పితాహమస్య మాత ధాత పితామహ అని చెప్తున్నారు కదా. తల్లి, తండ్రి, తాత అన్నీ నేనేరా, నేను చూసుకుంటాను కదా అంటున్నారు కదా. ఎందుకు పట్టించుకోము? ఇది పట్టించుకోకపోతే, మనందరము ఒక్కటే అనేది భావన మనం ఏర్పరచుకోకపోతే, ఒకరి పట్ల ఒకరికి కోపాలు ఇలాగే ఉంటూ, ద్వేషాలు ఇలాగే ఉంటూ, కొట్లాటలు ఇలాగే ఉంటూ, ఘర్షణలు ఇలాగే ఉంటూ, విడాకులు ఇలాగే ఉంటూ, చంపుకోవటాలు, నరుక్కోవటాలు, యాసిడ్లు పోసుకోవటాలు ఇలాగే ఉంటాయి కదా. ఇక ఇదేనా మనం కోరుకుంటున్నది? ఏ ధర్మాలు ఆచరణలోకి వస్తున్నాయి చెప్పండి? స్వార్థపూరితమైనటువంటి రీతిలో ఉన్నాయి. కానీ ఈ సంబంధాలన్నీ కూడా ప్రేమతో కూడినటువంటి సంబంధం ఉందా నిజానికి? అయితే మరి భగవంతుని ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను తెలుసుకున్నప్పుడు, భగవంతుని ప్రేమించినప్పుడు, భగవంతుని ప్రేమతో మన హృదయాలు నింపుకున్నప్పుడు ఆ ప్రేమ బయటికి వస్తుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఎవ్వరి పట్ల కూడా కోపగించుకోవటానికి మనసు ఎలా వస్తుంది? అసలు రాదు కదా. మనసంతా భగవంతుని ప్రేమతో నిండిపోయినప్పుడు. మరి మనం భగవంతుని ప్రేమను ఇంకా ఎలా పొందొచ్చు? భగవంతుని ప్రేమను పొందటం కాదు రామ్మ, ప్రతి క్షణము కూడా పొందుతున్నాము. ఆయనతో సేవ చేయించుకుంటున్నాను అంటున్నాను నేను. భగవంతుడికి సేవ చేస్తున్నామంటారు అప్పుడప్పుడు వీళ్ళు వెళ్ళి. ఏం చేస్తున్నారంటే లైన్లో నిలబెట్టామండి, భోజనాలు వడ్డించామండి, ఊడ్చామండి, తుడిచామండి అంటారు. నీ దేహంలో భగవంతుడు నీకెంత సేవ చేస్తున్నారు? ఆహారం మనం తింటే 4 రకాలైన ఆహారాన్ని జీర్ణం చేసేది భగవంతుడే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. 4 రకాలైన ఆహారాలను నువ్వు తింటే లోపల దాన్ని జీర్ణం చేస్తున్నది నేనే. జీర్ణం చేసిన తర్వాత ఆ శక్తిని అంతా ఏ అవయవానికి, ఏ కణానికి ఆ శక్తి అందాలో వాటన్నిటికీ అందిస్తున్నది నేనే. ఆ శక్తి నాదే. దేనికి ఎంత వెళ్ళాలో అనేది. దానిలో మిగిలిపోయినటువంటి చెత్త అంతా కూడా మల రూపంలో బయటకి పంపుతున్నది నేనే. నీళ్ళ రూపంలో ఉన్నటువంటి దాన్ని మూత్ర రూపంలో బయటకి పంపుతున్నది నేనే.
ఆ తర్వాత రక్తం అన్నిటికీ చేర్చేది నేనే. ఇంత సేవ నువ్వు తల్లి గర్భంలో పడిన దగ్గర నుంచి చేస్తున్నారు. తల్లి గర్భంలో పడిన తర్వాత చిన్న శిశువు ఉంటుంది. 7 వారాలకి సుమారుగా, అప్పుడు దాకా గుండె కొట్టుకోదురేమో స్కానింగ్ చేసి చూస్తే. 7వ వారంలో గుండె అలా మొదలవుద్ది. ఎవరు డాక్టర్ ఏమన్నా లోపలికి చేయి పెట్టేసి గుండె కొట్టుకునేలాగా చేశాడా, లేకపోతే తల్లి చేసిందా, తండ్రి చేసిందా, అమ్మమ్మ చేసిందా, తాతని చేశాడు? ఎవరు చేశారు? పరమాత్మ. మర్చిపోతున్నామే. ఆ తర్వాత ఆ అవయవాలన్నీ కూడా చూడు, ఏ అవయవం ఏ కణాలతో ఏ అవయవం తయారవ్వాలి, అది ఏ పని చేయాలి, ఆ శిశువు ఎన్ని వారాలకి ఎంత పెరగాలి, అలాగే తల్లి గర్భంలో నుంచి ఎప్పుడు బయటకు రావాలి, ఆ ఉమ్మనీరు సరిపోయే విధంగా ఉండాలి, అక్కడ తిరుగుతూ ఉంటుంది శిశువు, అలాగే మరి అది ముక్కులోకి వెళ్తే ఎలాగా, ఇవన్నీ కూడా కాపాడుతూనే ఉన్నారు కదా. తల్లి గర్భంలోంచి బయటకు రాగానే ఆకలేస్తుంది. ఆకలేయగానే ఏది ఇవ్వాలి వాళ్ళకి? అన్నం పెడతామా మనం ఏమైనా, లేకపోతే బిర్యానీలు పెడతామా? తల్లిపాలే. తల్లిపాలు ముందే రెడీ చేసి ఉంచారు కదా. ఎవరిది ఇదంతా కూడా? తల్లిని గుర్తుపడతావు అన్నమాటే, తల్లి మాట గుర్తుపడతావు. ఇంత జ్ఞాపక శక్తి ఇచ్చారే, మరి ఇదంతా కూడా ప్రేమ కాదా? ఇది గుర్తిస్తున్నామా? పక్కన వాళ్ళు చిన్న సాయం చేస్తే చాలు 10 సార్లు వాళ్ళకి థ్యాంక్స్ రుణపడి ఉన్నామండి. అవును. వాళ్ళకు రుణపడి ఉన్నాం, ఎంతో రుణపడి ఉన్నాం, మామూలుగా కాదు. వాళ్ళు నాకు చేసిన మేలు ఎంత ఇంత కాదు, జన్మ జన్మలకి రుణపడి ఉంటాను. ఇక్కడ జన్మ జన్మల నుంచి నీకు సేవ చేస్తున్నాడు ఈయన ఇక్కడ. అలాగే బయట నాకు చెప్పుకున్నాం, ఇన్ని రకాల పళ్ళు రా, శుభ్రంగా తింటున్నాం పొట్ట నిండాను. ఇన్ని రకాలు ఒకటి కాదు, నా బిడ్డలకి రకరకాల పళ్ళు ఉంటే బాగుండు రుచిగా అని ఎన్ని ఇచ్చారు. అలాగే వర్షం సకాలంలో కురక్కపోతే మన పరిస్థితి ఏమవుతుంది? దారుణం. రోజు అన్నం తింటాం, తెల్ల బియ్యం అన్నము పోతే ఇప్పుడు వచ్చి ఎర్ర బియ్యం అన్నం అన్నది. ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఒర్రి ఇత్తనము ఎలా వచ్చింది? మనం ఏమన్నా సృష్టించామా? మన తాత ముత్తాతలు ఏమన్నా సృష్టించారా? ఒరిగింజలు వడ్లు అంటారు కదరమ్మ, అవి ఏమన్నా మనం సృష్టించామా చెప్పు? మనం తినేటటువంటి ఆహారంలో ఏ వస్తువునైనా మనం సృష్టించగలిగామా? లేదు. అంతా భగవంతుని సృష్టే కదా. ఇదంతా కూడా నీకు ఎంత సేవ చేస్తున్నారు, ఎంత మేలు చేస్తున్నారు. భగవంతుడిచ్చిన ఈ మొత్తం అంతా ఉపయోగించుకుని కనీసం కృతజ్ఞతలు తండ్రి అనే ఒక్క పదం కూడా మనం పలకలేకపోతున్నామంటే దానికి కారణం ఏమిటి? జంతువుల కన్నా హీనంలాగా అయిపోయినట్లే కదా. ఏమనాలి? సో ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో భావితరాల వారికి అందించాలి అని అంటే ఎటువంటి చర్యలు చేపట్టాలి? నువ్వు భగవంతుని ప్రేమ అర్థం చేసుకునేలాగా చేయాలి రమ్మ. భగవంతుని ప్రేమ అర్థం చేసుకుని నీకు ఇంత చేస్తున్నాడు అనేటటువంటిది తెలవాలి. భగవద్గీత భగవంతుని స్వరూపమే అనేది తెలియచేయాలి ముందు. భగవద్గీత భగవంతుని యొక్క స్వరూపం అన్నమాట. అది ఇందాక అని చెప్పాను రమ్మ. తండ్రి ఆ విధంగా స్పష్టంగా చెప్పారన్నమాట. నేను భగవద్గీత స్వరూపంగా వ్యక్తమయ్యాను అనేది పద్మపురాణంలో చెప్తున్నారు. అలాగే భగవద్గీత నా ఉత్తమ నివాస స్థానము అనేది మనకు వరాహ పురాణంలో చెప్తున్నారు. ఈ విధంగా ఎన్నోసార్లు చెప్పారన్నమాట. అంత చెప్పినప్పుడు భగవద్గీత భగవంతుని స్వరూపము అనే దానికి నువ్వు ఆ విధంగా ఆ ప్రేమ ఎందుకు పెంచుకోలేవు? భగవద్గీత ఏదో అక్కడ పెట్టాము ఇక్కడ పెట్టాము, ఎక్కడ పెట్టడం ఏంటి? ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. భగవంతుడు ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. లేదా నీ పూజ గదిలో పూజలు అందుకుంటూ ఉండాలి. అలాగే భగవంతుడు ఏం చెప్పారు అనే దాన్ని అర్థం చేసుకుంటూ ఆచరణలో పెట్టుకుంటూ ఉండాలి. భగవంతుడు నీకెంత ప్రేమ అందిస్తున్నారు, నువ్వు తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచి చివరి శ్వాస వదిలేంత వరకు. అలాగే నీ చుట్టూతో ఎంత ప్రేమగా ఎన్ని అందిస్తున్నారు.
ఇవన్నీ కూడా అర్థం చేసుకున్నప్పుడు భగవంతుడి పట్ల మనకు ప్రేమ ఉంటుంది కదా, ఉన్నప్పుడు భగవంతుడు ఏం చెప్పారనేది ఆచరించితే సనాతన ధర్మమే ఇది. మొత్తం సనాతన ధర్మం రమ్మ ఇది. సనాతన ధర్మం అంటే ఎక్కడికో వెళ్ళి ఏదో పుస్తకంలో చూడవసరం లేదు. మొత్తం భగవద్గీత. భగవద్గీత అంతా కూడా సనాతన ధర్మమే రమ్మ అంతే. అర్థం చేసుకుంటే ధన్యులవుతారు, లేదు అంటే రాక్షసుల్లాగానే ఉంటాం అంతే. ఇంతకన్నా ఏముంది రమ్మ సనాతన ధర్మం అంటే. నువ్వు పంచె కట్టుకో, లేకపోతే లుంగి కట్టుకో, ఇంకోటి కట్టుకో, కానీ సాటి మనిషిని నువ్వు ప్రేమగా చూడు. గుర్తుంచుకో మనందరము ఒకే కుటుంబం అని. అంతగా నీకు బాధగా ఉంటే నువ్వు పంచోటి తీసుకెళ్ళి పంచె కట్టుకుంటాడు, అప్పుడు వాడికి ఉన్నది అదే, లుంగి కట్టుకుంటున్నాడు, నీకు వచ్చిన బాధ ఏంటి? ఇప్పుడు వాడి పట్ల ప్రేమ ఉంది కదా, 2 పంచెలు కొని ఇవ్వచ్చు కదా. బాగుంది. అంతేరమ్మా, ఇంతకన్నా మంచిది ఏం లేదు. ఈ మంచే కావాలి ఈరోజు, ఇది ఆచరణలో పెట్టాలి అనేది వ్యాసుల వారి కోరిక. అందుకనే తండ్రి భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం అనే పేరు స్ఫురింపజేశారు. వేదవ్యాస ఆలయం అని పెడదామన్నారు, వ్యాసాలయం అని పెడదామన్నారు, వ్యాసగుడి అని పెడదామన్నారు, ఇలాగ రకరకాలుగా చెప్పారు. సరే, ఏదో భగవంతుడు స్ఫురింపజేస్తారని ఉంటే భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం అని. ఆరంభంలో కూడా సనాతన ధర్మ వేదిక అని ఉంటుంది అక్కడ. అవును, అక్కడ భగవద్గీత అక్కడ చెప్పుకునేది. భగవద్గీత తప్ప నేను ఎప్పుడూ ఏది మాట్లాడలేదు రమ్మ. భగవద్గీతను మించినటువంటి ధర్మం మరేది లేదు రమ్మ. చాలా అద్భుతంగా తెలియచేస్తారండి. అసలు ఈ ఆరామానికి, అలాగే ఈ ప్రదేశంలో ఉన్న ఈ క్షేత్రానికి శ్రీ వేదవ్యాసుల సనాతన ధర్మక్షేత్రం అని పెట్టడమే అసలు మీ ఔన్నత్యానికి ప్రతీకగా నిలుస్తుంది. నా ఔన్నత్యం కాదు రమ్మ, ఆయన ఆ విధంగా పేరు పెట్టించుకున్నారు. ఎందుకు అంటే ఇదిగో ఎందుకు, ఇది తెలియజేయటం కోసం. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ మామూలు గుడిలాగా చేయటం లేదు. మేము వచ్చిన దగ్గర నుంచి కూడా వెళ్ళి నమస్కారాలు పెట్టుకుని ఏదో మొక్కులు మొక్కుకోవటం అనేది కాదు. వ్యాసుల వారి గురించి తెలియచేస్తున్నాం, ఆయన అవతారం గురించి తెలియచేస్తున్నాం. అలాగే వాళ్ళందరి దృష్టి కూడా భగవద్గీత మీదకి వెళ్ళేలాగా, భగవద్గీతే భగవంతుని స్వరూపంగా వాళ్ళకి నచ్చజెప్పి, వాళ్ళతో మాట్లాడి మంచి చెడును, వాళ్ళ మానసిక వేదన ఉంటే అది పోగొట్టి, కాదు నాన్న ఇలాగా మార్చుకోవాలి భగవంతుడు చెప్పారు కదా అని వాళ్ళందరినీ భగవద్గీతలోకి నెమ్మదిగా తీసుకొచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నాం రమ్మ. ఎందుకంటే ఇది సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం లోకానికి తెలవాలని వ్యాసదేవుల వారి యొక్క ఆకాంక్ష. ఆయన చిరంజీవి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉంటారు. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఆయన ఇదే కోరుకుంటున్నారంతే. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాటి మన సనాతన ధర్మం ప్రత్యేక కార్యక్రమం. మరి సనాతన ధర్మం అనేది ఎలా ఉంటుందో, స్వరూప స్వభావాల గురించి భవగ్ని గురుదేవులు గారు చాలా అద్భుతంగా తెలియచేశారు. ఆ తత్వాన్ని అర్థం చేసుకొని మీరు కూడా ఆ విధంగా ధర్మాచరణ చేస్తారు అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.